ఎడారిలో సెలయేర్లు. ఫిబ్రవరి 7. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. కీర్తనలు 43:5. కృంగిపోవటానికి కారణం ఏమైనా ఉందా? రెండే కారణాలు. నువ్వింకా రక్షణ పొందలేదు. రక్షణ పొంది కూడా పాపంలో జీవిస్తున్నావు. ఈ 2 కారణాలు తప్ప కృంగిపోవటానికి మరే కారణము లేదు. ఎందుకంటే కృంగిపోవలసిన కారణం వస్తే దాన్ని దేవునికి ప్రార్థనలో విన్నవించుకోవచ్చు. మన అవసరాలన్నిటిని గురించి, కష్టాలన్నిటి గురించి, శ్రమలన్నిటి గురించి దేవుని శక్తిలో, ప్రేమలో మనకున్న విశ్వాసాన్ని ఉపయోగించి ఆదరణ పొందవచ్చు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దీన్ని గుర్తుంచుకోండి. దేవునిలో నిరీక్షణ అనే దానికి సమయం, సందర్భం లేనేలేవు. మన అవసరాలు ఏవైనా, మన ఇబ్బందులు ఏవైనా, మనకి సహాయకులు ఎవరూ లేకపోయినా మన కర్తవ్యం ఒకటే: దేవునిలో నిరీక్షణ కలిగి ఉండటం. అది ఎప్పుడూ నిరర్ధకం కాదు. దేవుని దృష్టికి అనుకూలమైన కాలంలో నీకు సహాయం వస్తుంది. జార్జ్ ముల్లర్ అంటున్నాడు, గడిచిన 70 సంవత్సరాల 4 నెలల్లో కొన్ని వేల సార్లు ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఇక సహాయం రావటం అసాధ్యం అనుకున్నప్పుడు సహాయం వచ్చేది. ఎందుకంటే దేవుని మహిమ ఎలాంటిదో మనకి తెలియదు కదా. ఆయన శక్తికి హద్దులు లేవు. మనకి సహాయం చేయాలంటే ఆయన 10,000 సార్లు 10,000 మార్గాల్లో చేయగలడు. పసిపిల్లవాడిలాగా మన సమస్యని ఆయన ముందు ఉంచటమే మన పని. నా విన్నపాలు విని వాటికి నువ్వు జవాబు ఇవ్వటానికి నేను అర్హుణ్ణి కాను. కానీ మా రక్షకుడైన యేసు ప్రభువు ద్వారా ఆయన కొరకు నా ప్రార్థనని ఆలకించు. నువ్వు నా ప్రార్థనకి జవాబిచ్చేదాకా నమ్రతతో కనిపెట్టగలగటానికి కృపను ప్రసాదించు. ఎందుకంటే నీకు తగిన కాలంలో నీకు తోచిన రీతిగా సమాధానమిస్తావని నాకు తెలుసు అంటూ మన హృదయాలను ఆయన ముందు ఒలకబోయాలి. ఇకను నేను ఆయనను స్తుతించెదను. ఎక్కువ ప్రార్థన, ఎక్కువగా విశ్వాసం మీద ఆధారపడటం, ఓపికతో కనిపెట్టడం, వీటన్నిటి ఫలితం పుష్కలమైన ఆశీర్వాదాలు. అందుకనే నిత్యం నాలో నేను అనుకుంటాను, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆమేన్.